ఇప్పుడు క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మరి వైసీపీ ఎమ్మెల్యే రీసెంట్ రాలేదు. వారు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినట్టుగా భావించాల్సిందిగా కోరుతున్నాను. రెండవది క్వశ్చన్ నెంబర్ 922. ఇది కూడా సభ్యుల తాలూకు రిక్వెస్ట్ మీద వాయిదా వేయడింది. తర్వాత క్వశ్చన్ వైసీపీ ఎమ్మెల్యేస్ వేసినకి వచ్చింది. వారు రావట్లేదు కాబట్టి దీన్ని కూడా ఆన్సర్ చెప్పినట్టుగా భావించవలసిందిగా కోరుకుంటూ, తర్వాత క్వశ్చన్ 866 పరిశ్రమ శాఖ మంత్రి గారు, ఇది కూడా సభ్యుల రిక్వెస్ట్ మీద వాయిదా వేయడమైంది. అన్ని వాయిదాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత 857 రహదారులు, భవన శాఖ మంత్రి గారు చేసి. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. నారాయణపురం వద్ద ప్రస్తుతం ఉన్న పాత వంతెన శిథిలావస్థలో ఉంది మరియు గణపురం వద్ద ప్రస్తుతం ఉన్న వంతెన పాక్షికంగా దెబ్బతింది. బి ప్రశ్నకు సమాధానం అవునండి. నారాయణపురం వంతెనను పునర్నిర్మించేందుకు మరియు గణపవరం వంతెనను మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. సి ప్రశ్నకు సమాధానం నారాయణపురం వంతెన పునర్నిర్మాణ ప్రతిపాదన మరియు గణపవరం వంతెన మరమ్మతులకు ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉంది. గౌరవ సభ్యులు ధర్మరాజు గారు. ఉంగుటూరు నియోజకవర్గంలో నారాయణపురం బ్రిడ్జ్ అలాగే గణపవరం బ్రిడ్జ్ చాలా ప్రధానమైన బ్రిడ్జెస్ అధ్యక్ష. వాటిని మన మంత్రి గారు ఆల్రెడీ పరిశీలిస్తున్నామని చెప్తున్నారు. ఆల్రెడీ అది కృంగిపోయి ఆ రహదారి వెంట చాలా అంటే విద్యార్థులు అలాగే ఎవరైతే హాస్పిటల్కి వెళ్ళాలనుకునే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే దాంట్లో ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రధానంగా 5 బ్రిడ్జ్లు ఉన్నాయి అధ్యక్ష. కేశవరం బ్రిడ్జు అధ్యక్ష మీరు మంత్రిగా ఉండగానే దానికి శంకుస్థాపన చేశారు. ఆ రోజున ప్రభుత్వం మారటంతో ఆ కేశవరం బ్రిడ్జ్ కూడా ఆ రోజున ఆగిపోవడం జరిగింది. అలాగే మనకి పోల బ్రిడ్జ్ ఒకటి ఉంది, అలాగే ఉంగుటూరు బ్రిడ్జ్ కూడా ఉన్నాయి. 5 బ్రిడ్జ్లు ఉన్నాయి అధ్యక్ష. ఈ 5 బ్రిడ్జ్లు కూడా ఎంతో ప్రాధాన్యత ఉన్నది. వాటిలన్నింటినీ కూడా ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే మా నియోజకవర్గంలో 198 కిలోమీటర్లు R&B రహదారులు ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఇప్పటి వరకు కూడా ఒక్క రహదారిని కూడా మనం నిర్మించలేకపోయాం. దానికి ఇంచుమించు మనం ప్రతి సంవత్సరం కూడా ఒక 20% చొప్పునైనా సరే ఆ రహదారిని నిర్మించుకుంటే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తారు అధ్యక్ష. దాన్ని ఒక ప్రణాళిక ప్రకారం మన మినిస్టర్ గారిని మీ ద్వారా ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. మేము గతంలో మన ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు గుడ్ మార్నింగ్ సీఎం అనే కార్యక్రమాన్ని చేసి మేము ఎన్నో పోరాటాలు కూడా చేసాం అధ్యక్ష ఈ రహదారుల మీద. ఈరోజు ఆ రోజున ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మా జన సైనికుల మీద అందరి మీద కూడా పాయింట్ చెప్పండి. వాళ్ళు ఆ రోజు మనం ఆ రోజు పోరాటం చేసాం. ఈ రోజు వరకు కూడా మనం ఈ ప్రభుత్వంలో రహదారులు ఏర్పాటు చేయలేకపోయేటప్పటికి ప్రజలందరూ కూడా మేము వెళ్ళేటప్పటికి అక్కడ ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు మా మీద కేసులు కూడా పెట్టారు అధ్యక్ష. దాన్ని మాకు ఆ రహదారులు నిర్మించి ఆ బ్రిడ్జిలను కూడా నిర్మించాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారిని. దీన్ని అంటే ఉంగుటూరు నియోజకవర్గాన్ని అన్ని గ్రామాల అధ్యక్ష, ఆ గ్రామాల నుంచి చాలా దూరం హాస్పిటల్స్కైనా ఇళ్ళకైనా వెళ్ళవలసి వస్తుంది అధ్యక్ష. ఆ బ్రిడ్జిలు లేకపోవడం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన వీటిని అన్నింటినీ కూడా పూర్తి చేయాలని మీ అందరినీ కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష.